ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నటువంటి మాట, లోకమునకు వచ్చిన తర్వాత ఆయన మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. అనేకమైనటువంటి రోగులను స్వస్థపరచి ఉన్నాడు. వ్యభిచారమైనటువంటి స్త్రీలను మార్చి ఉన్నాడు. దొంగలను మార్చి ఉన్నాడు. అనేకమైనటువంటి అలవాట్లను, అనేకమైనటువంటి పరిచర్యలని, అనేకమైనటువంటి పనులు చేసుకుంటున్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి దేవుడు వారి యొక్క జీవితాలను మార్చి వారిని అందరికీ కూడా ఒక పరిమళమైనటువంటి జీవితాలను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. అంటే ఈ వాక్యం చెప్తా ఉన్నాడు అంటే ఇంకా మనుషుల మధ్య ప్రేమ లేదు. హల్లెలూయా. ఈ కాలంలో ప్రేమ చల్లారిపోతా ఉందండి. అయితే మొబైల్ ఫోన్ ఎప్పటి నుంచి మనం వాడుతూ ఉన్నామో చాలా మటుకు కూడా ప్రేమలు ఏమవుతా ఉన్నాయంటే తగ్గిపోతానే ఉన్నాయి. హల్లెలూయా. కుటుంబంలో 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 2 ఉన్నా కానీ మాట్లాడుకోవడం తక్కువైతా ఉంది, గడపడం తక్కువైతా ఉంది. ఎక్కువ శాతం ఫోన్లతో గడుపుతానే ఉన్నాం కానీ తల్లిదండ్రులతో, అవ్వాతాతలతో, అబ్బా జేజులతో, దేవునితో గడిపేటువంటి క్షణాలు చాలా తగ్గిపోయి ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుడు అంటా ఉన్నటువంటి మాట, నన్ను చూసి మీరు నడుచుకునుడి. హల్లెలూయా. క్రీస్తు వారు ఆ రోజు ఎవరైనా శ్రమల్లో ఉంటే, ఎవరైనా బాధలలో ఉంటే, ఎవరైనా కన్నీటి మధ్య ఉంటే ఆయన చూడలేకపోయాడండి. హల్లెలూయా. ప్రేమ కలిగి ప్రతి కార్యము చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రతి దాని విషయంలో కూడా దేవుడు అభిషేకిస్తూ ముందుకు తీసుకొని వెళ్తానే ఉన్నాడు. ఆయన తండ్రి నుండి పొందుకున్నటువంటి అభిషేకం అనేక మందికి పంచిపెట్టేటువంటి విధముగా, అనేక మంది రోగులను లేవనెత్తేటువంటి విధముగా ముందుకు వెళ్ళి ఉన్నాడు. అయితే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటానే ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రేమ మనలో ఉన్నదా? క్రీస్తు ప్రేమని ఈరోజు మనం ప్రకటిస్తానే ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నువ్వు ప్రేమ కలిగి నడుచుకోవాలి అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రేమ మరి ఎలా ఉన్నదో చూడు, ఒక్కసారి ఆలోచించి. మరి నీ ప్రేమ ఎలాగుండాలి అంటే దేవునికి ఇష్టానుసారముగా. హల్లెలూయా. నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే కాపాడుకుంటావో అట్టి రీతిగానే అనేక మందిని కూడా ప్రేమించు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ పగలు, ప్రతీకారాలు, కోపాలు, కామత్వము, దుర్లభము, ధనాపేక్ష ఇలాంటివి లేకోకుండా దేవుడు ప్రేమ కలిగి, సాత్వికము కలిగి, దయాళత్వము కలిగి దేవుడు సంతోషముతో నిన్ను ముందుకు వెళ్ళమని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతైనటువంటి ఆశీర్వాదము, అట్టి రీతైనటువంటి ప్రేమ ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.